హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. చిన్న ప్రార్థన చేస్తున్నాము. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. ఇదిగో నా దేవా, నా ప్రభానైనా, మరి నీ కృప చేత నా ప్రభానైనా మరి సాయంకాల సమయం వరకు కూడా మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ భద్రపరుస్తూ వస్తున్న గొప్ప విధానాన్ని బట్టి స్తుతులు, స్తోత్రములైనా. ఇదిగో నా ప్రభానైనా, మరి నీ సంఘం సిద్ధపాటుకై మరి ఏర్పాటు చేసిన 40 రోజుల్లో నా ప్రభానైనా మరి ఈ దినము మరి అల్పుడును అయోగ్యుడునైనటువంటి మరి నన్ను ఏర్పాటు చేసుకున్న గొప్ప విధానాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభానైనా మరి అల్పుడును అయోగ్యుడును నోటి మాంసం కలిగినటువంటి వాడును తండ్రి. మరి నన్ను జ్ఞాపకం చేసుకోనండి. నీ సిలువ సాటును మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించి నా నోటిని మీ బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభానైనా మరి ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మరి నీ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభానైనా మరి శాతాన్ శక్తులు, చీకట శక్తులు, అంధకార శక్తులు మరి నా ప్రభానైనా మరి వీటన్నిటినీ మరి యేసు నామమున లయపరుస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభానైనా నీ మహిమార్థమై జరగబడే విధంగా మరి నన్ను ఆయుక్తపరిచి మరి నీ సాధనంగా వాడుకోమని నా ప్రభువును రక్షకుడైన యేసు నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇక్కడ మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మరి 34 నుంచి 40వ వచనంలో వరకు చూస్తే మరి అక్కడ జరిగినటువంటి సందర్భమే సేమ్ మరి మార్కు సువార్త 12వ అధ్యాయము 30-31లోను, మరి అదేవిధంగా లూకా సువార్త 10వ అధ్యాయము 27-28లో కూడా ఉంటుంది. ఇక్కడ ఈ సందర్భం ఏంటి అంటే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి పస్కా పండుగకు ముందు మరి యెరూషలేముకు చేరి అక్కడ యెరూషలేము దేవాలయంలో బోధిస్తున్నప్పుడు అక్కడే ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు మరి ఆయన యందు ఏమైనా తప్పు ఉంటదేమో మరి తప్పు పట్టడం కోసం ఆయనని అనేక ప్రశ్నలు వేస్తూ శోధిస్తూ వస్తున్నారు. అంటే ఆయన పరిశుద్ధత అంటే ఏంటి, యెరూషలేము అంటే ఏంటి, అట్లాగనే ఒక గొప్ప ఆజ్ఞ అంటే ఏంటి, ఇట్లా ఆయనని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ ఆయనని శోధిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎందు ఏదైనా తప్పు దొరికిద్దేమో ఆ తప్పు పట్టుకుందామనేసి శోధిస్తూ వస్తున్నారు. అలాగే అదే సందర్భాన్ని బట్టి ఇక్కడ ముందు కూడా మరి మనం చూసుకుంటే మరి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు మరి వీళ్ళు 4 ఉంటారు. ఈ ప్రధాన యాజకులు ఏం చేస్తారు, మందిరంలో యాజక ధర్మము చేస్తూ ఉంటారు. యాజక ధర్మం అంటే ఈ ప్రజలు ఏదైతే మరి వాళ్ళ పాప పరిహార్థం నిమిత్తము బలులు అర్పిస్తూ ఉంటారో మరి ఆ ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఉండి వీళ్ళు ఆ ప్రజల యొక్క పాపాలను పరిహరింపబడటం కోసము ఆ యొక్క బలులు ప్రజల పక్షాన దేవునికి చేస్తూ యాజకత్వం చేస్తూ ఉంటారు ఈ పరిసయ్యులు. మరి శాస్త్రులు ఏం చేస్తారా అంటే ఈ దేవుడు మరి మోషే ద్వారాగా ఏదైతే వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధిస్తూ వస్తుంటారు. అదేవిధంగా పరిసయ్యులు ఉన్నారు. వీళ్ళు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మరి తూచా తప్పకుండా నిష్ఠతోటి మరి పాటిస్తూ వస్తుంటారు. అదేవిధంగా సద్దూకయ్యులు ఉంటారు. వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారు, కానీ వీళ్ళు పునరుత్థానం గురించి ఈ పునరుత్థానం ఉంది మరి పునరుత్థానం అప్పుడు మరి ప్రభు వచ్చినప్పుడు మరి అందరూ ఎత్తబడతారు అనేసి నమ్మరు. అంటే వాళ్ళకి పునరుత్థానం లేదు అనేసి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోతాడు, తిరిగి లేస్తాడు, ఇవన్నీ వాళ్ళు నమ్మరు అనమాట. ఇటువంటి వారు సద్దూకయ్యులు. అంతకుముందు మరి ఈ 22-23వ వచనంలో చూస్తే మరి అక్కడ ఈ సద్దూకయ్యులు కొన్ని అడుగుతూ ఉంటారు క్వశ్చన్లు.
లేదని చెప్పి సద్దుకాయలు ఆ దినమున ఆయన యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోషే చెప్పెను. మరి మాలో 7 సహోదరులు నుండి మొదటి వాడు పెళ్లి చేసుకొని చనిపోయిను. అతనికి సంతానం లేనందున అతని సహోదరులు అతని భార్యను తీసుకొనెను. 2వ వాడును అట్లా 3వ వాడు అట్లా 7 ఆమెకు సంతానం లేకుండానే చనిపోయారు. మరి పునరుత్థానం నందు ఈ 7 మరి ఆమె ఎవరికి భార్యగా ఉంటారు అనేసి ఒక సద్దుకాయుడు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ ప్రశ్న అడగక ముందు మరి శోధిస్తాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మరి కింద జవాబు చెబుతున్నాడు. మృతుల పునరుత్థానం గురించి, పునరుత్థానం ముందు ఎవరును పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లికి కొనుక్కోబడరు, వారు పరలోకమందును దూతల వల్లనే ఉందురు. మృతుల పునరుత్థానం గురించి నేను అబ్రహాము దేవుడుకును ఇస్సాకు దేవుడుకును యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పిన. అంటే ఇక్కడ పునరుత్థానం లేదనేసి ఒక సద్దుకాయుడు వచ్చి ప్రభువుని శోధిస్తున్నాడు. ఏమని శోధిస్తున్నాడు అంటే, అయ్యా, ఒక స్త్రీ ఉంది, ఆమె మరి ఒక అతనిని పెళ్లి చేసుకుంది, అతనికి సంతానం లేకుండానే అతను చనిపోయాడు. మరి ధర్మశాస్త్రం బోధిస్తుంది కదా, మరి అతను చనిపోయినప్పుడు అతని సహోదరుడు మరి ఆమెకి సంతానం కలిగించాలనేసి, మరి అట్లాగనే అతని తర్వాత ఒక 7 అన్నదమ్ములు ఉన్నారు. ఒకరి తర్వాత ఒకడు 7 ఆమె వివాహం చేసుకున్నారు. మరి 7 చనిపోయిన తర్వాత ఆమె మరి పునరుత్థానం ముందు ఎవరికి భార్యగా అవుతుంది అనేసి మరి ఆ సద్దుకాయుడు అన్నప్పుడు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమి సమాధానం చెబుతున్నాడంటే, మరి పునరుత్థానం నందు ఎవరు పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరు. అక్కడ పెళ్లి అనేది మాట లేదు కాబట్టి అసలు అది ఉండదు, కొట్టివేయబడుతుంది అనేసి. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, శాస్త్రుల్లో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే ధర్మశాస్త్రాన్ని ఇందాక చెప్పే కదా, ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. ధర్మశాస్త్రాన్ని ఎవరు ఉపదేశిస్తారు? శాస్త్రులు. ఇక్కడ మార్కు సువార్త, లూకా సువార్తలోనైతే రాయబడి ఉంది శాస్త్రుల్లో ఒకడు అనేసి. ఇక్కడ ఇండైరెక్ట్ గా రాస్తుంది ధర్మశాస్త్రోపదేశకుడు అనేసి. అంటే ఆ ధర్మశాస్త్రాన్ని చెప్పేవాడు, ఉపదేశాన్ని ఉపదేశించేవాడు, అంటే బోధించేవాడు, బోధకుడు అనేసి. అతను మరి ఈ సద్దుకాయునికి అయితే చెప్పాడు, మరి నాకేం చెబుతాడో ఇతని సమాధానం అని చెప్పేసి అప్పుడు యేసు ప్రభువుని శోధిస్తూ ఉన్నాడు. ఏం శోధిస్తున్నాడంటే, బోధకుడా, ధర్మశాస్త్రంలో మరి ధర్మశాస్త్రం ఉంది, మరి దేవుడు మోషే ద్వారా మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు మరి ఉన్నాయి కదా, మరి ఆ 10 ఆజ్ఞల్లో మరి ముఖ్యమైన ఆజ్ఞ ఏది అంటే, ఈ 10 ఆజ్ఞలోని ఏది ముఖ్యమైన ఆజ్ఞ అసలు చెబుతాడో లేదో అనేసి, ఎక్కడైనా దొరికిపోతాడు అని చెప్పేసి ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు మరి ప్రభువుని శోధిస్తూ ఉన్నాడు. అందుకు ప్రభు ఏం చెబుతున్నాడంటే, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలనన్నదియే ఇదే ముఖ్యమైనది, మొదటిదియునైన ఆజ్ఞ. ఇదే మనకి ఈరోజు ఇచ్చినటువంటి సందేశము. ఏంటిది అంటే, గొప్ప ఆజ్ఞ. ఇక్కడ ఏమైనా ఉన్నదంటే, ముఖ్యమైనది, ప్రధానమైనది ఆజ్ఞ. అదే గొప్ప ఆజ్ఞ అనేసి మనకి వ్రాయబడి ఉన్నది. మనం కనుక మరి ఈ ఒక ఆజ్ఞ గురించి కనుక పాత నిబంధనలో చూస్తే ఏంటిది ఈ ఆజ్ఞ అంటే, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపాలి. అదే చూస్తున్నాము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను,
పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇక్కడ ఇది మన ధర్మశాస్త్రం ప్రకారంగా మరి అక్కడ కూడా మరి మాట్లాడుతూ ఉన్నది. దీన్ని కనుక చూసుకుంటే మరి పాత నిబంధన ప్రకారంగా హెబ్రీ భాషలో దీన్ని ఈ 2 వచనాలు ఏంటిది? ఫస్ట్ వచనం అంటే మన దేవుడైన యెహోవా అద్వితీయుడైనటువంటి దేవుడు అనేసి, రెండోది నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతోటి నీ శక్తితోని నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. ఈ 2 వచనాలను కలిపి షేమగా ప్రాచుర్యం పొందింది. పాత నిబంధనలో దీన్ని ఈ యొక్క ఆజ్ఞల్ని ఏమంటారంటే షేమ అంటారు. షేమ అనగా దీన్ని గొప్ప ఆజ్ఞగా పరిగణించేవారు. ఆ యూదులు మరి ఉదయం సాయంత్రం కాలము దీనిని పఠించేవాళ్ళు. వాళ్ళ పిల్లలకి మరి తరతరములు ఈ యొక్క షేమ గురించి వివరిస్తూ వచ్చేవాళ్ళు. ఈ షేమ అంటే ఏంటి అంటే దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధన సారము, ఈ 10 ఆజ్ఞల్లో ఉన్న యొక్క నిబంధన సారం మొత్తము ఈ యొక్క షేమలో ఉంటుంది. షేమ ఏం చూపిస్తుంది అంటే దేవుని యొక్క స్వభావం చూపిస్తుంది. అతడు అద్వితీయుడు అనేసి, ఆయనే యెహోవా అనేసి, దేవుడు ఒక్కడే, ఈయనే యెహోవా అనేసి ఈ యొక్క షేమ చూపిస్తూ ఉంది. ఇంకా ఏంటి అంటే ఈ షేమ దేవుని యొక్క స్వభావంను అర్థం చేసుకోవడం, అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది చూపిస్తుంది. ఇంకొకటి దేవుని యొక్క స్వభావాన్ని, ఆ స్వభావం పట్ల మనము ఎలా ప్రతిస్పందించి దాన్ని ఎలాగ మన జీవితంలో మనము నడుచుకోవాలో ఈ యొక్క షేమ చూపిస్తూ ఉంటుంది. దీన్ని మరి అప్పుడు పాత నిబంధన ప్రకారంగా దీన్ని షేమగా పరిగణించి ఆ యొక్క వచనాన్ని మరి వాళ్ళు ప్రతి దినము పాటించేవాళ్ళు నిష్ఠతోటి, నిబంధనతోటి. మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే మరి ఇక్కడే ఉంది 4-5 వచనంలో చూద్దాము. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైనటువంటి యెహోవా. అద్వితీయుడు అంటే మరి ఆయనకు ఆదియు అంతం లేనటువంటి దేవుడు అనేసి, ఆయనే మొదటివాడు కడపటివాడు అనేసి మరి దేవుడు, ఆయనే మరి యెహోవా అనేసి వాళ్ళ యొక్క నమ్మకము. ఇక్కడ 5వ వచనం కనుక 5-6 వచనాలు చూస్తే మరి నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ యొక్క కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ భాషికముల వలె ఉండవలెను. నీ ఇంట ద్వారబంధకముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఇది ఎట్లా ఉంది అంటే మరి ఆ యొక్క ఆజ్ఞ, ఆ యొక్క క్షేమ వాళ్ళ జీవితంలో ఎలా ఉండాలంటే ఆ క్షేమ మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయాలి అంటే ఆ క్షేమ గురించి వాడు నిత్యము మరి ఉదయం సాయంకాలము మరి అభ్యసింప చేసేవాడు. వాళ్ళు అభ్యసింప చేసేవాడు, వాడు కుమారుల చేత కూడా మరి దాన్ని అభ్యసింప చేసేవాడు. నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, మరి నీ త్రోవన నడుచున్నప్పుడు, నీవు వెళ్ళే ముందు కూడా క్షేమ గురించే నువ్వు పాటించాలా. మరి నువ్వు పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. ఏంటి అయ్యాది అని అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతోటి, నీ పూర్ణ శక్తితోటి నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి అనేసి. అంతేకాకుండా మరి సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. నీ చేతికి వాక్యం ఉండాలి. ఆ దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో అది నీ చేతికి ఉండాలి. నువ్వు చూసినప్పుడల్లా అది నీకు జ్ఞాపకం రావాలి. అంతేకాకుండా మరి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలేను. మరి బాసికము అంటే పెండ్లి కుమారునికి ఇక్కడ కడతారు బాసికం అనేసి. అంటే నీ వాక్యము దేవుడు నీ నుసిటి మీద అది వ్రాయబడి ఉండాలి.
పెళ్లి కుమారుడికి అది ఎట్లయితే రాయబడి ఉంటుందో, దేవుని వాక్యం నిన్ను చూసినప్పుడు అది నీ ముసుటి మీద కనపడాలి అనేసి దేవుని వాక్యం. నీ ఇంట ద్వారబంధముల మీదను, అంటే నీ ఇంటి బయట మరి కొంతమంది రాసుకుంటారు, ఈ ఇల్లు మరి యెహోవా ఆధీనంలో ఉంది, యెహోవా ఇదే అనేసి మరి అనేక రకాలుగా మరి ఆ ఇంటికి దేవుని వాక్యాలు రాసుకుంటూ ఉంటారు. అలాగా మరి నీ ఇంటి ద్వార బంధకముల మీద ఆ దేవుని వాక్యము, ఇప్పుడు మన సంఘంలో ఎలాగైతే వాక్యం ఆ ద్వార బంధకాలన్నిటి మీద ఎలాగైతే వాక్యం రాసి ఉందో, అలాగా నీ ఇంట్లో వాక్యం మరి నీ ద్వార బంధకముల మీద వాక్యం కనపడుతూ ఉండాలి. నీ గౌనుల మీదను, గౌనులు అంటే ఊరి పొలిమేరల యందు నీవు ఊరిలోనికి నీవు ప్రవేశించేటప్పుడు ఫస్టే దేవుని వాక్యము ఆ ఊరి గౌనుల మీద వ్రాయబడి ఉండాలి. అంటే నీకు కలిగిన సమస్తం మీద దేవుని యొక్క ఆజ్ఞ కలిగి ఉండాలి అనేసి ఈ యొక్క క్షేమ చూపిస్తుంది. ఆ క్షేమ అంటే అదే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోటి, నీ పూర్ణ శక్తితోటి నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి అనేది. రెండోది చూసుకుందాం. ఇదే ద్వితీయోపదేశకాండము మరి 13వ అధ్యాయం, ఇదే దీంట్లోనే 13వ వచనం, 6లోనే 13వ వచనం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. మరి ఎట్లా ఉండాలంటే ప్రమాణము చేయాలి. ఎలా ప్రమాణం చేయాలి? అక్కడ వాళ్ళు దేవునికి సెలవిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన ప్రేరిట మరి ప్రమాణము చేయాలి. మరి ఏం ప్రమాణం చేయాలి అంటే, నీ బిడ్డలకి నీవు మరి నా దేవుడైన యెహోవాని నేను పూర్ణ హృదయంతో, నేను పూర్ణ ఆత్మతోటి, పూర్ణ శక్తితోటి నేను దేవుని ప్రేమిస్తాను అనేసి నువ్వు ప్రమాణం చేయాలి. ఎట్లా ప్రమాణం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే దేవుడు అనే భయము నీలో కలిగి ఉండాలి. అలా నువ్వు భయభక్తులు కలిగి దేవుని యందు ఆ యొక్క క్షేమాన్ని నా ఆజ్ఞగా పాటించాలి అనేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అదేవిధంగా మరి 3 చూసుకుందాము. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 6వ వచనము. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాని ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయవలెను. ఇక్కడ మరి దేవుని వాక్యం సెలవిచ్చినట్లు మరి నీవు బ్రతుకుటకై, ఒకటి నీవు బ్రతుకుటానికై, నీవు ఏ విధంగా అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం నీ ఎడల దేవుడు చూపించినటువంటి కార్యాన్ని బట్టి నువ్వు బ్రతకాలి అంటే అందరూ కోరుకుంటారు. ఎలాగా బ్రతకాలనేసి, నేను సంతోషంగా బ్రతకాలి, నాకు కావాల్సిన ఆర్థిక స్తోమత కావాలి, నాకు కావాల్సినటువంటి మంచి ఆరోగ్యం కావాలి, నా పిల్లలు మంచి చదువుల్లో చదవాలి, మంచి ఎడ్యుకేషన్లో ఉండాలి, ఇవన్నీ కావాలి అనేసి ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. అటువంటి బ్రతుకు కావాలనేసి ఎవరైనా కోరుకుంటారు. అలాంటి బ్రతుకు కావాలి అంటే నీవు ఎలాగ జీవించాలి అంటే, నీ అక్కడే చూపిస్తూ ఉన్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోటి నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. ఎలాగా ప్రేమించాలి అంటే, మరి కీర్తనకారుడు మరి 105లో మరి 119, 105లో చూసుకున్నట్లు, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉండాలి. అంటే ఆయన వాక్యము నీ పాదాలకి దీపమై ఉండాలి, నీ పోచున్నటువంటి త్రోవకి ఆయన వాక్యము వెలుగై ఉండాలి. మరి అక్కడే రాస్తుంటది మరి 119లోని, యవనులు దేని చేత మరి తమ నడతను సరిచేసుకుందురు, నీ వాక్యము చేతనే కదా. మరి యవనుల కాలంలో మరి యవనులు కూడా మరి తొట్టిల్లకుండా ఉండాలంటే, వారి మంచి భవిష్యత్తు కావాలంటే, వారి ఉన్నతమైన స్థానంలో మంచి ఉద్యోగాలతోటి మరి మంచి భవిష్యత్తును కలిగి ఉండాలంటే దేనితో సరి చేసుకోవాలి? ఆయన వాక్యంతో సరి చేసుకోవాలి అనేసి దేవుని వాక్యము
సెలవిస్తూ ఉంది. అంటే నీవు బ్రతకాలి అంటే, మంచి లైఫ్ కావాలి అంటే మరి దేవుని వాక్యాన్ని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోటి, నీ పూర్ణ శక్తితోటి దేవుడైన యెహోవాని ప్రేమించాలి. ఇంకొకటి అదే దాంట్లోనే కింద ఉంది, నీ దేవుడైన యెహోవా తనకు లోబడినట్లు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయవలెను. సున్నతి అంటే ఒకటి పరిశుద్ధపరచడము, మళ్ళీ రెండోది నీ దగ్గర ఏదైతే అపవిత్రంగా ఉన్నదో దానిని తీసివేయాలి, అంటే దాన్ని కట్ చేసేయాలి అనేసి. మరి దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతోటి, నీ పూర్ణ శక్తితోటి ప్రేమింపాలి అనే దానికి మరి నీకు ఏదైతే నీ సంతతికి అని ఉంది, నీకును నీ సంతతికి ఏదైతే అడ్డుగా వస్తుందో దానిని నువ్వు పవిత్రపరచుకోవాలి, అంటే సరి చేసుకోవాలి. ఆ అపవిత్రపరిచే దాని నుంచి నీవు వేరుపరచాలి, ప్రత్యేకించుకోవాలి. అంతేకాకుండా దాని ఏదైతే ఉందో దాన్ని నువ్వు కట్ చేసుకోవాలి. అప్పుడే నీవు బ్రతుకున్నట్లు నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా మరి యోహాను 14:15 చూసుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చూస్తే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నిజంగా మరి దేవుని వాక్యము మరి ఈరోజు సూటిగా స్పష్టంగా నాతో సెలవిస్తూ ఉంటుంది. ఏమని? మీరు నన్ను నిజంగా ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అనేసి ఆయన ఆజ్ఞ ఏదైతే ఇచ్చాడో, మరి మనము ప్రతి సంవత్సరము ఆ వాగ్దానం కొరకు ఎంతో ప్రయాసపడి కొంతమంది ఉపవాసం నుండి తీసుకుంటారు. ఎందుకంటే ఆ వాగ్దానం నా జీవితం పట్ల నెరవేరాలి, మరి దేవుడు నన్ను ఈ సంవత్సరాంతము ఆశీర్వదించాలి అనేసి. ఆ వాగ్దానానికి ముందు దేవుడు కంపల్సరిగా ఒక వాగ్దానము ఇచ్చి ఉంటాడు. అదే వాగ్దానము ఏంటి అంటే, ఇక్కడ ప్రేమించాలి దేవుడు అనేసి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతోటి, నీ పూర్ణ శక్తితోటి నీవు నన్ను ప్రేమించాలి అనేసి. నువ్వు నిజంగా మరి దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందువు. నా ఆజ్ఞలను గైకొన్నట్లయితే నేను నీ ఎడల ఇచ్చినటువంటి వాగ్దానము కంపల్సరిగా నెరవేరుతుంది. నీవు ఆశీర్వదింపబడతావు. అదే ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడుతుంది. నీవు పొలంలోను, మరి బయటను, నువ్వు పట్టణంలోను, పల్లెలోను అనేసి ఇక్కడ ఆశీర్వాదాలు వరుసను ఉంటాయి. నీ చేయునదంతయు సఫలమగును. ఒకవేళ ఆ విధంగా కనుక చేయని ఎడల నువ్వు అన్నింటిలో నుంచి దీవింపబడవు, శపింపబడతావు అనేసి ఈ ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలోనే రాయబడి ఉంటాయి. దేవుడు వరుసన అన్ని వాగ్దానాలు ఇచ్చుకుంటూ వస్తాడు. మరి కనుక చూస్తే మరి బైబిల్లో సుమారు 604 ఆజ్ఞలు ఉన్నాయి. ఇవన్నీ పాటించకపోయిన దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ అదే గొప్ప ఆజ్ఞ. అదే పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతోటి, నీ పూర్ణ శక్తితోటి దేవుడైన యెహోవాని ప్రేమించాలి అనేసి. కనుక మనము చూసుకున్నట్లయితే నిజంగా మనం దేవుడిని ప్రేమించామా, ఆయనే మనల్ని ప్రేమించాడా? కనుక చూసుకున్నట్లయితే మొదటి యోహాను సువార్త 4:9 చూసుకుందాము. మొదటి యోహాను 4వ అధ్యాయము 9వ వచనం. అయితే మొదట మనల్ని ప్రేమించారు కనుక మనము ప్రేమించుచున్నాము. అక్క 9 కాదక్క, 10. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను. అదే ఇక్కడ రాయబడి ఉంది. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము. ఇది ఈ 2 వచనాలు కనుక కంబైన్ చేసి చూస్తే మరి ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించాడు. ఎందుకయ్యా మనల్ని ప్రేమించాడు అంటే, మరి దేవుడు మరి అనాది కాలంలోనే మరి మన దేవుడు ఆయన యొక్క స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున మరి
ఒక మట్టిని పిసికి ఒక రూపాన్ని చేసి మరి తన జీవవాయువు మొదగా నరుడుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా మీరు ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెంది మరి దేశాన్ని ఏలుడి అన్నప్పుడు మరి మనము ఆదాము తప్పిపోయినప్పుడు నుంచి వచ్చిన ఆ యొక్క పాపము నుంచి మనము పాపులముగా మరి ఏర్పాటు చేయబడ్డాము. జన్మతః పాపులము. అందుకే మరి కీర్తనకారుడు అంటాడు, నా తల్లి గర్భంలోనే నేను పాపముతో ఉద్భవింప చేసినటువంటి పిండముగా మరి ఆ పాపంతోటే అతను ఉద్భవింప చేశాడు. మరి మనం కూడా మరి ఆ తల్లి గర్భంలోనే మరి పాపంతో ఉద్భవించినటువంటి వారు, అంటే జన్మతః పాపులమి. అంతేకాకుండా మరి రోమిలకు రాసిన పత్రిక 3:23-24 అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అంటే మనం అందరము పాపము చేసి ఉన్నాము. మరి మన పాపం నిమిత్తమే దేవుడు ఏ పాపం ఎరుగినటువంటి ఆయన మరి ఈ లోకానికి పాపిగా వచ్చాడు. ధనవంతుడై ఉండి దరిద్రుడుగా వచ్చాడు. మరి వేవేల దేవదూతల చేత మరి నిత్యము పరిశుద్ధుడు 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 అనే మానక గాన ప్రతిగానముల చేత మరి స్తుతింపబడినటువంటి దేవుడు మరి పరిచారము చేయడానికి వచ్చాడు. అంతే అంటాడు, నేను పరిచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా క్రైదనంగా మరి తన ప్రాణాన్ని ఇచ్చడానికి పరిచారం చేయడానికి ఈ లోకానికి వచ్చాడనేసి మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా మరి అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆశీర్వాదముగా మరి నిజంగా మన పాపమును బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి మనము సిలువలో శాపగ్రస్తులమై వేలాడాల్సినటువంటి మనల్ని మరి నిన్ను నన్ను వాగ్దాన పుత్రులుగా మరి ఆ మరి నిత్య రాజ్యంలోనికి వారసులుగా చేయడానికి మన శాపాన్ని ఆయన మీద వేసుకొని ఆ కరువల సిలువలో మరి ఆయన శాపగ్రాహి అయి మరి 3 మేకల చేత భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీయబడ్డాడు. మరి దేవుడు మరి ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమించేవా? ఒకసారి అర్థం చేసుకుందాం. దేవుడు మన ఎడల మనము ప్రేమించామని కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమించి మరి ఆయన చివరి రక్త పొట్టు వరకు కూడా మనకు కార్చి మనము ఆ నిత్య నరకాగ్నిలో పడిపోయి కాలి నశించిపోకుండా మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మరి ఆ కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు మృత్యుంజయుడై లెగిసి మరి త్వరలో నీ కొరకు నా కొరకు మరి ఆ నిత్య రాజ్యంలో మరి స్థలాలు ఏర్పాటు చేయడానికి వెళ్ళినటువంటి దేవుడు. అంతేకాకుండా యోగ్యత లేనటువంటి నిన్ను నన్ను తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల మధ్య ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించుకోవడానికి, మహిమపరచుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా మనకు కావాల్సినటువంటి ఘనత ఉంది అంటే అసలు మనము అటువంటి దానికి అర్హులమే కాదు. కాబట్టి దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప ఆజ్ఞ ఏది అంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోటి, నీ పూర్ణ శక్తితోటి దేవుణ్ణి ప్రేమించాలి. అంటే ఇంకా నీ మనసులో ఇంక ఏమీ ఉండకూడదు. పూర్ణము అంటే మరి మనము ప్రకృతి పరంగా చూసుకుంటే పౌర్ణమి అమావాస్య అంటాడు. పౌర్ణమి నాడు చంద్రుడు ఎలాగుంటుంది, ఇంకా ఆయనకి అక్కడ గ్యాప్ ఏమీ ఉండదు. అమావాస్య నుంచి నెల పొడుపుకు వచ్చినప్పుడు మొత్తం కొంచెం అట్లా రౌండ్గా ఉంటుంది. 1 by 1 అలా 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 పెరుగుతూ చివరికి సంపూర్ణంగా ఉంటాడు. అంటే ఇంక అక్కడ ఏమి గ్యాప్ ఉండకూడదు. అంటే నీ లోకపు అలవాట్లు, ఆచారాలు, నీ పద్ధతులు ఇంకా ఏమీ కూడా మరి అదే ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. నీవు నీ సంతతిని నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు, నువ్వు పండుకునేటప్పుడు, తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు నీ ఇంటి గౌనుల మీద, నీ ద్వార బంధకముల మీద, నీ ఊరి గౌనుల మీద, అన్నిటి మీద ఏమి ఉండాలి? దేవుని వాక్యం ఉండాలి. అంటే నువ్వు వాక్యానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేవునికే ఇవ్వాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నీవు అనుసరించి నడవాలనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక. మరి ప్రార్థనలోనికి వెళ్దాము. ప్రార్థన చేస్తున్నాము. చేస్తున్నటువంటి మనవుల గురించి ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేయండి. మరి మన సంఘ క్షేమం కొరకు, మరి సంఘ అవసరతలు,
అక్రతల కొరకు, మరి పక్కనున్న స్థలం కొరకు, మరి గత కొన్ని రోజుల కిందట మరి ఒక తీర్మానం తీసుకున్నాము. మరి ఎలాగైనా సరే